రండి, భారతదేశ రాష్ట్రాల పాలనా నిర్మాణం ఎలా ఉంటుందో ఈ విశ్లేషణలో త్వరగా చూసేద్దాం. ముందుగా అందరికీ వచ్చే ఒక బేసిక్ డౌట్, అసలు ఈ రాష్ట్ర శాసనసభ అంటే ఏంటి? దీనికి సమాధానమే ఆర్టికల్ 168. మన దేశంలోని రాష్ట్రాల్లో చట్టసభల నిర్మాణం ఎలా ఉండాలో ఇది స్పష్టంగా చెబుతుంది. దీని బేసిక్ రూల్ ఏంటంటే, ప్రతి రాష్ట్ర శాసనసభలో గవర్నర్తో పాటు కనీసం ఒక సభైనా తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడే రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటే సభ ఉంటే ఏకసభ అని, రెండుంటే ద్విసభ అని అంటారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, మన దేశంలో చాలా రాష్ట్రాలు సింపుల్గా ఈ ఏకసభ విధానాన్నే ఫాలో అవుతున్నాయి. కానీ మీకు తెలుసా, 2026 నాటికి కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే ఈ ద్విసభ విధానంలో పనిచేస్తున్నాయి. ఆ 6 రాష్ట్రాలేంటో ఇక్కడ చూడొచ్చు. మన ఏపీ, తెలంగాణతో పాటు యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. సరే, ఇక్కడొక లాజికల్ ప్రశ్న. అసలు గవర్నర్ను కూడా ఈ చట్టసభలో ఒక భాగంగా ఎందుకు పరిగణిస్తారు? కేంద్రంలో పార్లమెంటుకు రాష్ట్రపతి ఎలాగో, రాష్ట్రంలో శాసనసభకు గవర్నర్ కూడా అంతే. ఇదొక కీలకమైన రాజ్యాంగ వ్యవస్థ. ఇక్కడో ట్విస్ట్, గవర్నర్ ఏ సభలోనూ మెంబర్ కాదు, కాని చట్టాలు పాసవ్వాలంటే ఆయన రోల్ పక్కా ఉండాలి. ఎందుకంటే సభలని ఓకే చెప్పినా సరే, చివరగా గవర్నర్ ఆమోదముద్ర వేస్తేనే ఏ బిల్లైనా చట్టంగా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే, తమిళనాడులో గవర్నర్తో పాటు ఒకే సభ ఉంటుంది. అదే ఏపీలో 2 సభలుంటాయి. ఒకవేళ ఏదైనా రాష్ట్రం కొత్తగా 2వ సభను పెట్టుకోవాలన్నా లేదా ఉన్నదాన్ని తీసేయాలన్నా అది ఆర్టికల్ 169 చూసుకుంటుంది. ఫైనల్గా చూస్తే మన రాష్ట్ర స్థాయి ప్రజాస్వామ్యానికి, చట్టాల రూపకల్పనకు ఈ ఆర్టికల్ 168 అస్సలైన పునాదిరాయనమాట. రాష్ట్రంలో చట్టాల తయారీకి ఇదే బ్లూ ప్రింట్ అని రాజ్యాంగ నిపుణులు చెప్పేది అందుకే. దీని ప్రాముఖ్యత అంత గొప్పది. మరి భవిష్యత్తు అవసరాలకు ఏ సిస్టమ్ బెస్ట్ అంటారు? ఏకసభ లేక ద్విసభ? ఆలోచించండి.